హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ ఇన్వెస్టెడ్. ఇండో ఎంఐఎం లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో మన ఛానల్లో వచ్చే వీడియోస్ కంటే ముందుగానే నేను డివిడెండ్స్ సంబంధించిన లిస్ట్ కానివ్వండి, మార్కెట్ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇది ఒక గ్లోబల్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీ మెటల్ ఇంజెక్షన్ మౌల్డెడ్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీటిని ఏరియోస్పేస్, ఆటోమేటివ్, మెడికల్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, అలాగే డిఫెన్స్ సెక్టార్స్లో హై ప్రిసిషన్ పార్ట్స్ని సప్లై చేస్తుంది. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2024 నాటికి 2,900 కోట్లు, మార్చి 2025 నాటికి 3,373 కోట్లు, మార్చి 2026 నాటికి 4,320 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2024 నాటికి 283 కోట్లు, మార్చి 2025 నాటికి 423 కోట్లు, మార్చి 2026 నాటికి 533 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి తీసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 461 రూపాయల నుంచి 485 రూపాయలు పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 30 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 3,812 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 13,830 రూపాయలు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై 23, 2026. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై 27, 2026. అలాట్మెంట్ డేట్ వచ్చేసి జూలై 28, 2026. రీఫండ్ డేట్ వచ్చేసి జూలై 29, 2026. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి జూలై 29న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి జూలై 30, 2026. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి.